చేసిన డిసప్పాయింట్మెంట్స్ అంతే కాదండి. ప్రతి సండే 7 బిడ్డల ఎవరో ఒకరిది రక్తాన్ని మేము కళ్ళ చూసేవారు. మేము ఆరాధనలో ఉండేవారం. 3 అయిపోయేది, హీలింగ్ ప్రేయర్ చేయాలి. అంత హిందూస్ మధ్య సేవ. పిల్లలు ఆకలితో ఉంటారని చర్చికి వచ్చిన ఒక యంగ్ బాయ్స్తో టీవీఎస్ మీద స్కూటర్ మీద పిల్లల్ని ఇచ్చి ఇంటికి పంపిస్తుంటే పతంగి తాడు ఇదే పాప 3rd టైము ఇదే పాప ఒక టీవీఎస్ మీద సుబుద్ధి అని ఒక అబ్బాయిని ఇచ్చి ఇంటికి పంపిస్తున్నా. ఈ కైట్ మాంజా ఈ కాళ్ళు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంది ఆ స్పీడ్. అది గాజు ముక్కతో తయారు చేయబడింది కదా, చాలా షార్ప్ గా ఉంటుంది. కట్ చేస్తుంది, మొత్తం కాలు కట్ అయిపోతుంది. ఆ స్పీడ్ లో పాపకి తెలియట్లేదు, ముందున్న అతనికి అసలు ఏం తెలియదు. ఇంకా కాలు ఇలా ఏలాడుతుంది, రక్తం కారుతుంది. అక్కడ కూర్చుని ఒక ముసలమ్మ, ఏ బాబు ఆపు బండి, ఆ పాప కాలుకి రక్తం కారుతుందని చెప్పి ఆపేశారు. అప్పటికి అన్ని నర్వ్స్ తెగిపోయాయి, ఇంకొక నర్వ్ మాత్రమే ఉంది. ఆ నర్వ్ తెగి ఉంటే లైఫ్ లాంగ్ ఆ బాబీ కుంటిదైపోయేదట. ఇలా ఎలాడుతుంది. మళ్ళా వెనక్కి తీసుకుని వచ్చారు. సగం దూరం హాఫ్ ఆఫ్ ద వే వెళ్ళారు. ఇది జరగగానే వెనక్కి వచ్చారు. మేము ఇంకా ప్రార్థనలో ఉన్నాం, హీలింగ్ చేస్తా ఉన్నాను నేను. ఆ హీలింగ్ అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. అదే డాక్టర్ ఆయన అన్నారు, అమ్మ ఒక్క వెయిన్ మిగిలింది, ఆ వెయిన్ కట్ అయ్యి ఉంటే ఈ బిడ్డ లైఫ్ లాంగ్ కుంటిదయ్యేది అని చెప్పారు. సేమ్ బేబీ. ఇలా దేవుని శక్తి చూసారంటే ప్రతి సండే అండి 3 ఇయర్స్ సాతాను మమ్మల్ని ఒక జల్లెడలో వేసి జల్లించింది. మామూలుగా కాదు, బ్లడ్ చుట్టమే ప్రతి సండే. ఈమె తర్వాత ఇంకొకరు, ఈమె తర్వాత ఇంకొకరు, ఈమె తర్వాత ఇలా డైరెక్ట్ ఆరాధన నుండి హాస్పిటల్కి వెళ్ళటం. 3 ఇయర్స్ అలా మమ్మల్ని శోధించి ఇక మిమ్మల్ని శోధించలేను అని చెప్పి వెళ్ళిపోయింది. అంతే, మీరు సాతాను మీ కాళ్ళ కింద త్రొక్కేశారు. ఇంకొక ఇన్సిడెంట్ మీకు చెప్పాలి. ఒక బైబిల్ సెంటర్డ్ మినిస్ట్రీ అని దళవాయి గారిది రాజభవన్ రోడ్లో వాళ్ళు మీటింగ్ పెట్టారు. నేను నా భర్త గారు బీసీఎం మీటింగ్, షార్ట్ ఫామ్లో బీసీఎం అంటారు. ఆ మీటింగ్కి వెళ్ళి 9:30కి ట్యాంక్ బండ్ మీద వస్తున్నాం. నా భర్త గారు మేమిద్దరు ఫ్రంట్ సీట్లో స్టీరింగ్ మీద తను ఉన్నారు, ఫ్రంట్ ప్రక్క నేను కూర్చున్నాను. తను బీసీఎం మీటింగ్ గురించే మాట్లాడుతున్నాం. సడన్ గా మాటలు ఆగిపోయాయి, వెనక్కి పడిపోయారు. యాక్సిలేటర్ మీద కాలు వెళ్ళిపోయింది, స్పీడ్ పెరిగిపోయింది కారు. ట్యాంక్ బండ్ రోడ్డు మీద జిగ్జాగ్ గా 2 మైల్స్ వెళ్ళిపోయింది. అది 2 మైల్స్. నేను కారు నేర్చుకున్నాను, బ్రేక్ వేసి ఆపాలని ఆలోచన రావట్లేదు. నేను ట్యాంక్ బండ్ లో ఉన్న లైట్లు చూస్తాను, నైట్ టైంలో అందంగా కనబడతాయి కదా. తను మాట్లాడుతున్నాను, నేను ఆ లైట్లు వాటర్ చూస్తున్నాను. వాయిస్ ఆగిపోగానే ఆయన వైపు తిరిగితే ఆయన ఇలా పడినారు. నాకు ఆ సీన్ చూడగానే చనిపోయారు అని అర్థమైపోయింది. ఈయన చనిపోయారు, ఇప్పుడు 7 బిడ్డ నేను ఎలా పెంచాలి, ఈ సేవ ఎలా చేయాలి, ఈ ఆలోచన నాకు ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ కారు ఆపాలని ఆలోచన రావట్లేదు. షాక్ లో ఉన్నాను. చనిపోయిన వ్యక్తిలాగా పడిపోయారు వెనక సీట్లలాగా స్టీరింగ్ మీద నుండి. ఆ సీన్ చూసి నేను నా థాట్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఇది 2 మైల్స్ వెళ్ళిపోతుంది, చూస్తున్నాను నా కళ్ళతో. జిగ్జాగ్గా వెళ్ళిపోతా ఉంది. నేను అనుకున్నాను, ఏ స్కూటర్ వచ్చినా దీన్ని కొట్టుకుంటే వాళ్ళు చనిపోతారు, ఇది పోయి అరుగు తగిలినా మేము చనిపోతాం. ఇప్పుడు ఏంటి పరిస్థితి అని ప్రభువా అని ఒక కేక వేశాను. కళ్ళు తెరిచే ప్రభువా రక్షించు అని ఒక కేక వేశాను. నేను కళ్ళు తెరిచే ఉన్నాను. ఒక హస్తం వచ్చేసింది. ఒక రబ్బర్ కార్ని ఎలా పిల్లలు ఎలా ఎత్తుతారో ఈ హస్తం, చిన్న హస్తమే ఈ అంబాసిడర్ కార్ని తన చేతిలోకి తీసుకుంది, ఫుట్పాత్ మీద పడేసి ఇలా జర్కిచ్చి కారు ఆగిపోయింది. లిటరల్లీ నేను చూశాను, కళ్ళారా చూశాను. నేను అంత ఆగిపోయింది. అప్పుడు వరకు ప్రజలు ఎక్కడున్నారో తెలియదు. 100 మంది విత్-ఇన్ సెకండ్ లో ముగిపోయారు. 2 మైల్స్ వచ్చిన కారు వెనక ముందు కుడి ఎడం ప్రక్కన ఒక్కరు కనబడలేదు. నాకు ఒక్కరిని దేవుడు రానియలేదు, మా ద్వారా ఎవరిని మరణం కానివ్వలేదు. విత్-ఇన్ సెకండ్ లో 100 మంది వచ్చి, అమ్మా మేము చూస్తున్నాం వెనక నుండి కారు త్రాగి నడుపుతున్నారు, ఆయన ఎందుకు ఇలా జిగ్జాగ్ వస్తుంది కారు, ఏమైంది, సరే ఏమన్నా కానివ్వండి అని వాళ్లే డోర్స్ అన్ని వేసేసి కారు లాక్ చేసి నా భర్తను రోడ్డు మీద పడుకోబెట్టి ఒక ఆటో ఆపి, అప్పుడు రాత్రి 9:30 అయిపోయింది. రాజభవన్ రోడ్డు మీద ట్యాంక్ బండ్ మీద ఆపేసి నన్ను ఆటో ఎక్కించి కీస్ నా కారు తాళాలు నా చేతికిచ్చి
నా ఒడిలో ఆయన తలను పెట్టి పడుకోబెట్టి మీ ఇష్టం, మీరు డాక్టర్ దగ్గరికే తీసుకెళ్తారో మీ ఇంటికే తీసుకెళ్తారో మీ ఇష్టం అని చెప్పారు. నేను డైరెక్ట్గా మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నా. మంచి పని చేశారు. తీసుకెళ్తుండగానే ట్యాంక్ బాండ్ మీద మెలకు వచ్చేసింది. ఏంటి మనం ఎక్కడున్నాం, మన కారు ఏది, పైన నక్షత్రాలు కనబడుతున్నాయి. నా ఒడిలో ఉన్నారు కదా, పైన నక్షత్రాలు కనబడుతున్నాయి. మన కారు ఏది, మనం ఆటోలో ఎందుకు వెళ్తున్నాం, నాకేమైంది అని అడుగుతున్నారు. అన్నీ మీకు తర్వాత చెప్తానని చెప్పి డైరెక్ట్గా మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన అన్నారు, ఫిట్స్ వచ్చి ఉంటాయమ్మా, కనుక మనం ఈసీజీ తీద్దాం అని చెప్పి ఆయన ఈసీజీ తీసి టెస్ట్లన్నీ చేస్తే ఏమీ లేదండి, అన్నీ నార్మల్. ఎందుకు జరిగింది అర్థం అవ్వలేదు. ఇంకా ఆయన పడుకోబెట్టి అప్పుడు ఆఖరి బేబీ 3 months బేబీ. నాకు ఈవినింగ్ 6కి బయలుదేరాము ఇంట్లో. రాత్రి 11 అయిపోయింది. పాలు ఇవ్వాలి నేను. ఆ దినాల్లో సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్ లైన్ ఉండేది. పిల్లలు అప్పటికే నాకు 6 కాబట్టి ఎవరో రిసీవర్ సరిగ్గా పెట్టలేదు, కమ్యూనికేషన్ లేదు. మా మమ్మీ కంగారు అయిపోతున్నారు. పిల్లల దగ్గర పెట్టేసి వచ్చాను నేను మీటింగ్కి. అప్పటికి ఒక యాక్సిడెంట్ మేజర్ జరిగింది. ఆ భయంతో తనుంది. కనుక ఇప్పుడు నేను బయలుదేరి ఇంటికి వెళ్ళాలి, నేను నడిచి వెళ్ళాలి. నేను అలా నడిచి నర్సింగ్ హోమ్ నుండి మా ఇంటికి వెళ్తున్నాను. మార్గంలో 2 మోటార్ సైకిల్ మీద 4 యవనస్తులు కూర్చొని ఉన్నారు. నేను ఒక్కదాన్ని ఇప్పుడు ఆ దారి గుండా వెళ్ళాలి. మిడ్నైట్. నా భర్త గారు నిద్రలోకి వెళ్ళిపోయారు. వాచ్మెన్కి అప్పచెప్పాను, చూస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను. మా డ్రైవర్ని తీసుకుని వ్యాన్ తీసుకొని వస్తానని ఇంటికి వెళ్ళాను. వెళ్తున్న మార్గంలో వీరు కనబడుతున్నారు. చిన్న ప్రార్థన చేసుకున్నాను. యవనస్తులారా మీరు కూడా ఇది వినాలి తప్పకుండా. మరి ప్రభు మనకి ఎలా సహాయం చేస్తారో ప్రతి విషయంలో కూడా నేను అది రుజువు చేసి చెప్పగలను. నేను అనుభవించాను కనుక ఖచ్చితంగా చెప్పగలను. ఆ యవనస్తులు 4 2 మోటార్ సైకిల్స్ మీద కూర్చున్నారు. నేను వాళ్ళ ముందు నుంచి వెళ్ళాలి. చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, సొదొమ గొమొర్రా పట్టణానికి దేవదూతలు వచ్చినప్పుడు సొదొమ గొమొర్రా ప్రజలు వారితో సేనించాలని బలవంతం చేశారు లోతును. అప్పుడు లోతు ప్రార్థన చేశాడు, వీరిని అంధత్వంతో మొత్తు వీరికి ఈ దూతలు కనబడకుండా చేయమని. వారి కళ్ళ ముందు నుంచే దూతలు లోతు ఇంటికి వచ్చారు కానీ వారికి కనబడలేదు. ఆ ప్రార్థన నేను చేశాను. ప్రభా, ఇప్పుడు వీరి ముందు నుంచి నేను వెళ్ళాలి, నాకు మరొక మార్గం లేదు నా ఇంటికి, కాబట్టి వీరికి నేను కనబడకూడదు, నన్ను వాళ్ళ ముందు నుంచి తీసుకెళ్ళి. అలా ప్రార్థన పూర్వకంగా వెళ్ళిపోయాను. ఎవ్వరు కూడా నా వైపు చూడలేదు. నేను వాళ్ళ ముందు నుంచి వెళ్ళినట్టే వాళ్ళకి తెలియదు. దేవునికి స్తోత్రం సిస్టర్. అలా వెళ్ళిపోయాను సిస్టర్ గారు. వెళ్ళి డ్రైవర్ని తీసుకొని మా వ్యాన్ ఒకటి ఉండేది, వ్యాన్ తీసుకొని నేను హాస్పిటల్ దగ్గర దిగిపోయాను. డ్రైవర్ని కార్ దగ్గరికి పంపాను. నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి నా భర్త గారు ఇలా పడుకొని ఉన్నారు. చేతికున్న రింగు లేదు. ఏమై ఉంటుంది రింగు? నేను ఆటోలో నుంచి దించినప్పుడు పడిపోయి ఉంటుంది. తెల్లవారితే ఇది మరలా దొరకదు, ఎవరి చేతులన్నా పడుతుంది అని 1:30-2 గంటల రాత్రిలో నేను హాస్పిటల్ గేట్ ముందుకు వెళ్ళి వంగి వెతుకుతూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి ప్రేక్షకులారా. దెయ్యాలు భూతాలు దేవుని బిడ్డలను ఎలా శోధిస్తాయో, ఎలా అవి మాట్లాడతాయో లిటరల్గా నేను అనుభవించాను. ఇలా నేను వంగి వెతుకుతున్నాను రింగును. ఒక నల్లని రూపం నా చెవు దగ్గరికి వచ్చి, తప్పించుకున్నానని అనుకుంటున్నావా, నిన్నంత త్వరగా వదలనులే అనే స్వరం నా చెవులో చెప్తూ ఉంది. నేను వంగి వెతుకుతూ ఉన్నాను రింగును. ఆ స్వరము ఆ రూపాన్ని చూశాను లిటరల్గా. ఒక్క గంతులో నేను హాస్పిటల్లోకి వెళ్ళిపోయాను భయంతో. ఒకే గంతుతో నా భర్త రూమ్లోకి వెళ్ళిపోయాను. కుర్చీలో కూర్చొని ఆలోచిస్తున్నాను, ఎవరు నాతో మాట్లాడింది, ఈ స్వరం ఎవరిది, ఈ రూపం ఎవరిది. ఇంకా నాకు అన్ని రివీల్ అవుతున్నాయి. దాదాపు 18 స్కూటర్ యాక్సిడెంట్స్కి నేను గురయ్యాను, నేను నా భర్త గారు. 2 మేజర్ కార్ యాక్సిడెంట్స్కి గురయ్యాను. ఇవన్నీ ఒక రీల్ లాగా తిరుగుతా ఉన్నాయి ఇక నాకు. అయితే ఈ 18 స్కూటర్ యాక్సిడెంట్ చేసింది సైతానే. కారు 3 పల్టీలు కొట్టించి మేజర్ యాక్సిడెంట్ చేసింది సైతాన్. బిల్డింగ్ నుంచి నా బిడ్డను పడవేసింది సైతాన్. ఇప్పుడు ఈ కార్ యాక్సిడెంట్ ఒక్క అడుగైతే ట్యాంక్ బండ్లో సజీవ సమాధి అయిపోయేవారు. ఒకే అడుగు, ఆ నీటికి మాకు గ్యాప్. అయితే ఈ యాక్సిడెంట్ చేసింది కూడా
సైతానే అని నాకు బాగా అర్థమైపోయింది. వదలనులే అంటున్నట్టు ఇంకా కొన్ని ఉన్నాయి. అది అది నాకు ఒక గొప్ప ఛాలెంజ్ లాగా తీసుకున్నాను. కూర్చున్నాను, ఆలోచిస్తున్నాను. తెల్లవారితే ఫ్రైడే. బీసీఏ మీటింగ్ ఎప్పుడు థర్స్డే ఉండేది. నెక్స్ట్ డే ఫ్రైడే. నా 12 ఏళ్ల వయసు నుండి నా సేవ అది కనుక ఫాస్టింగ్ ఉండి చర్చికి వెళ్ళిపోయాను. ఆ నైట్ 2 o'clock డిసైడ్ చేసుకున్నాను, రేపటి నుండి 40 దినాలు నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాను. ఈ దెయ్యం సంగతి ఏంటి, ఈ భూతం సంగతి ఏంటి నేను చూడాలి. దీని అంతా నేను పట్టుకోవాలి. ఇంతకాలానికి అది నాకు దేవుడు రివీల్ చేశాడు. అది లిటరల్ గా నాతో ముఖాముఖిగా మాట్లాడింది కాబట్టి నాకు ఒక లాటి జీల్ వచ్చేసింది. ఏమైనా సరే దీన్ని ఓడించాలి. ఇంకా మార్నింగ్కి డిశ్చార్జ్ వెళ్ళిపోయాం. అన్ని నార్మలే, ఉండే అవసరం కూడా లేదు. మార్నింగ్కి వెళ్ళిపోయాం, నేను చర్చికి వెళ్ళిపోయాను. కంటిన్యూస్గా 40 days ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను. ఓన్లీ టీ మీద 40 days, వితౌట్ మీల్, వితౌట్ బ్రేక్ఫాస్ట్, జ్యూసెస్ లేవు, ఏమీ లేవు, ఓన్లీ టీ. 40 days ప్రార్థన చేసినప్పుడు అనేకమైన విషయాలు దేవుడు రివీల్ చేశారు. ఇర్మియా 33:3లో నీవు నాకు మొర్రపెట్టుము, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు బయలుపరుస్తానన్న వాక్యం ప్రభు మా జీవితంలో ఏ దుష్టులు ఈ సేవకు, మా కుటుంబానికి ఇంతటి పోరాటాన్ని, అపజయాలను, నష్టాలను, అనారోగ్యాలను కలిగిస్తున్నాడో దేవుడు అవన్నీ కూడా రివీల్ చేశారు. అప్పుడు ఒక రెన్యూ అయిపోయింది నా స్పిరిట్. ఒక నూతనమైన స్ట్రెంగ్త్ను పొందుకున్నాను. ఇక సాతానును నేను జయించగలను ఒక ధైర్యం నాకు వచ్చేసింది. అలా అయిపోయిన తర్వాత ఒక 1 year వరకు ఈ 40 days పవర్ చాలా బాగా పనిచేసింది. నెక్స్ట్ ఇయర్ మరలా నా భర్త హార్ట్ అటాక్కి గురి చేసింది. అది ఇంకా 7 బిడ్డలు నాకు అప్పచెప్పి అర్ధరాత్రి ఆయన హార్ట్ పెయిన్ వస్తూ ఉంటే కార్లో ఎప్పుడు సాతాను నన్ను శోధించినా నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. అప్పుడు వరకు నా తల్లిని ఆ సమయంలో లేకుండా చేసేది సైతాన్. నన్ను బలహీనపరచడానికి అది నన్ను ఒంటరిగా ఉన్నప్పుడు అటాక్ చేసేది. ఇంకా 7 పిల్లల్ని ఇంట్లో పెట్టి నా భర్తను కారులో ఒళ్ళో పెట్టుకుని ఆయన కూడా ఎలాగా ఇక నా పని అయిపోయింది, నేను తిరిగి వస్తానో లేదో నాకు నమ్మకం లేదు కనుక 7 బిడ్డలు జాగ్రత్త అని నాకు అప్పగింతలు పెట్టి ఆయన్ని కారులో వేసుకుని ఒక్కదాన్ని హాస్పిటల్కి వెళ్ళి డ్రైవర్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి నేను బెడ్ దగ్గరుండి ఆ డ్రైవర్ని ఇంజెక్షన్ పంపిస్తే 2 o'clock పెయిన్ వస్తే 5 వరకు ఇంజెక్షన్ దొరకలేదు. అతను అన్ని ప్లేసులు తిరిగి విసుకొచ్చి డాక్టర్ గారు ఇంకొక 5-10 నిమిషాల్లో రాకపోతే డేంజర్ అంటున్నారు. ఆ టైంలో ప్రభు ఎవరు ఒకరు ఒక 3/4 మూసేసి చిన్న ఆ షీట్లో నుండి ఒక ఇంజెక్షన్ ఇవ్వటం జరిగింది మెడికల్ షాప్ వాళ్ళు. అది తెచ్చి ఇమీడియట్గా ఇవ్వటం, అలా ఆయన సేవ్ అవటం. ఇలా 3 times ఆయన్ని డెత్ ఎడ్జ్లోనికి వెళ్ళిపోయారు. అందరూ చిన్న చిన్న పిల్లలు అప్పుడు. ఇదంతా కూడా ఆయన వెళ్ళిపోయి బయటకు వచ్చిన తర్వాత నేను 3 times డెత్ ఎడ్జ్లోకి వెళ్ళిపోయాను. అమ్మ అన్న చెల్లి సంఘంలో అందరికీ దర్శనాలు వచ్చేసాయి, నేను చనిపోతున్నట్లు. మా సంఘంలో అనేక మంది దర్శనాలు వచ్చాయి. నా 7 బిడ్డలకు ప్రభువారు చెప్పారట, మీ మమ్మీ ఇంకొక 1 weekలో చనిపోబోతుంది, మీరు ప్రార్థన చేయండి, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అలా మా సంఘం, మా బిడ్డలు, ఆ సంఘం అందరూ ప్రార్థన చేస్తానే ఉన్నారు. ఆ సమయంలో నా భర్త గారు వీసా కొరకు అమెరికాకు, వీసా కొరకు మెడ్రాస్ వెళ్ళారు. ఒక్కదాన్ని మిగిలిపోయారు. 7 బిడ్డలను వేసుకుని కాళ్ళ మీద ఒకరు, ఈ చేయి మీద ఒకరు, ఈ చేయి మీద ఒకరు, చిన్న పిల్లలు, మిగతా పెద్ద పిల్లల్ని అటిద్దరిని ఇటిద్దరిని వేసుకొని పడుకొని ఉన్నాను. భయంకరమైన ఆయాసం. దీపావళి ఆ దినం. ఆ స్మెల్, ఈ మందుల స్మెల్ పడక భయంకరంగా ఆయాసం వస్తుంది. నేను పిలవటానికి కూడా ఎవరు లేరు నా దగ్గర. అందరు పిల్లలు నిద్రపోతున్నారు. తెల్లవారు చిన్నవాళ్ళు ఎవరు నాకు లేచి హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేరు. ఇంకా నాకు తెలుస్తుంది నా ఆత్మ వెళ్ళిపోతా ఉంది. ఒక చిన్న దూదిలాగా గుండ్రంగా నాలో నుండి నా ఆత్మ అలా స్కైలోకి వెళ్ళిపోతా ఉంది. నేను చూస్తున్నాను, లిటరల్ గా నేను చూస్తున్నా. తెల్లవారుజామున 5:30 అవుతుంది. అలా వెళ్ళిపోయింది. ఆకాశం మేఘాల్లోకి ఎక్కడికో వెళ్ళిపోయింది. మరలా తిరిగి చిన్నగా అది నాలోనికి వచ్చి కలిసిపోయింది. అప్పుడు నాలో ఉన్న ఆయాసం మాయమైపోయింది.
నేను మామూలు మనిషిని అయిపోయాను. తెల్లవారి సండే, నా భర్త లేరు. లేచాను, తలంటు పోసుకున్నాను, వంట చేసుకున్నాను, బిడ్డలను రెడీ చేసుకున్నాను, వెళ్ళిపోయాను, పాటలు పాడాను, ప్రీచింగ్ చేశాను, హీలింగ్ చేశాను. 3 వరకు చర్చిలో మామూలుగా రాత్రి ఏమి జరగనట్లు రాత్రంతా తెల్లవారే వరకు శ్రమను అనుభవించాను. నేను సాతానుతో నా ప్రాణము కొరకు పోరాటం. ఎఫెసీ 6:10 ఉంది చూసారా, అంధకార దురాత్మల సమూహముతో పోరాటం. అది నా జీవితంలో కొన్ని 100 సార్లు నేను అనుభవించాను. ఒక్కసారి కాదు, 100 సార్లు. ఒంటరిగా రాత్రులు, ప్రత్యేకంగా వాడు రాత్రులు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాతో పోరాడుతూ ఉండేవాడు. నేను దాన్ని ఎదిరిస్తూ ఉంటే, నువ్వు అలా ఎదిరిస్తే నాకు మంట, నువ్వు సాతాను ఎదిరించే సూత్రాలు వాడితే నాకు కోపం వస్తుంది, చూడు నీ భర్తను తీసుకుంటాను, నువ్వు ఇలాగే అట్టరు చేస్తే నా గురించి, ఇదిగో నీ కొడుకుని తీసుకుంటాను, నీ పిల్లల్ని తీసుకుంటాను. అప్పుడు నేను కూడా దాంతో వాదించేదాన్ని. నువ్వు నా భర్తను తీసుకుంటే నాకు పరమ భర్త ఉన్నాడు, నువ్వు నా కుమారుని తీసుకుంటే, యోబు కుమారుని తీసుకుంటే దేవుడు ఇవ్వలేదా? అలాగే దేవుడు ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోయినా పర్వాలేదు అంటే అప్పుడు అపవాది నాతో అనేది నీ కళ్ళు తీసేస్తాను. మరీ మంచిది, నా కళ్ళు తీస్తే 24 గంటలు ఆయనతోనే గడుపుతాను, ఈ లోకాన్నే చూడండి. అప్పుడు ఇంకా నాకు మరీ మంచిది.